హాయ్ థర్డ్ వన్డే అయితే సౌత్ ఆఫ్రికా తోటి మ్యాచ్ గెలిచేసామండి. అలానే సిరీస్ కూడా మన సొంతం అయిపోయింది. దాదాపు 2-1 తోటి అయితే గెలిచాం. ఇంతకుముందు కూడా మనం సిరీస్లు గెలిచాం. ఇది మూడోసారి మన సిరీస్ గెలవడం. ఓవరాల్గా అయితే ఈ మ్యాచ్లో హైలైట్ వచ్చేసి సంజు శాంసన్ ఇన్ని సంవత్సరాల నుంచి ఆట ఆడుతున్నాడు, కానీ ఒక సెంచరీ కూడా లేదు. హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. అలానే 54 యావరేజ్ ఉన్నప్పటికీ అది కొంచెం నాట్అవుట్లుగా ఉండడం వల్ల 54 అనేది ఉంది. ఓవరాల్ చూసుకుంటే నేను అటు మ్యాచ్లో అందరూ అప్రిషియేట్ చేశారు, ఎందుకంటే అది అంత ఈజీగా లేదు, పిచ్చి చాలా క్రిటికల్గా ఉంది. వాళ్ళు కూడా సెంచరీ వేసిన తర్వాత సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అందరూ కూడా అతన్ని అప్రిషియేట్ చేశారు, చూడడం చూసాం మనమైతే. ఓవరాల్గా అయితే 3 6లు 6 4లతో మధ్యలో చాలా స్లోగా ఆడాడు. స్ట్రైక్ రేట్ కూడా చాలా పడిపోయింది, 60కి అలా పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బ్రిలియంట్గా బ్యాకప్ అయ్యి 50 కొట్టిన తర్వాత మంచిగా నాకు ఆడడం చూసాం. తర్వాత 6లు 4లతో అయితే విజృంభించి తక్కువ బాల్లోనే 94 స్ట్రైక్ రేట్, అంటే మంచి స్ట్రైక్ రేటే. వన్డేల్లో 114 బాల్లో 108 స్కోర్ అయితే చేయడం చూసాం. తర్వాత కేఎల్ రాహుల్ అయితే కొంచెం మద్దతు ఇచ్చాడు 21 రన్స్ తోటి అయితే. ఆ తర్వాత తిలక్ వర్మ చాలా స్లో అండ్ స్టడీగా ఆ పిచ్ మీద అంత ఈజీ కాదని తెలిసి ఒక 250 టార్గెట్ వస్తే సరిపోతుంది అనుకున్నారు. అదే ప్రయత్నంలో ఆడుతూ ఉన్నారు. అలానే మంచి సహకారం కూడా అందించాడు. 52 రన్స్ అయితే చేయడం చూసాం. స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ 67 స్ట్రైక్ రేట్ ఉంది. అయినప్పటికీ సంజు శాంసన్ తోటి అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. రావడం వల్లనే తర్వాత వచ్చిన రింకు సింగ్ అయితే ఫ్రీ హ్యాండ్ తోటి ఆడడం చూసాం. అతను 27 బాల్స్లో 38, మళ్ళీ ఒక బ్రిలియంట్ ఫినిషర్గా అయితే అతను ఎదుగుతూ ఉన్నాడు. రేపు పొద్దున ఫ్యూచర్ స్టార్గా అతను కనిపిస్తున్నాడు మనకి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండరు మంచి లోయర్ ఆర్డర్లో వస్తాడు, మంచి హిట్టింగ్ ఉంటుంది. లాస్ట్ 10 ఓవర్లో మ్యాచ్ని తారుమారు చేసే సత్తా అయితే అతని దగ్గర ఉంది. ఓవరాల్గా అయితే మ్యాచ్ వన్ సైడ్ అయింది అనుకోవచ్చు. వాళ్ళు ఫస్ట్ నుంచే వికెట్లు పడతా ఉన్నాయి. హర్షదీప్ మళ్ళీ స్టార్టింగ్లోనే వికెట్లు తీయడంతో అయితే వాళ్ళు ఎక్కడ కోలుకోలేదు. మ్యాచ్ స్టార్టింగ్ మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, అయినప్పటికీ హర్షదీప్ అయితే మంచి వికెట్లు తీయడం చూసాం. హర్షదీప్ని అయితే హెండ్రిక్సన్ కానీ జార్జి మంచి 81 తోటి సాలిడ్గా ఆడుతూ ఉన్నాడు. అతను ఉంటే మ్యాచ్ గెలిపిస్తారనిపించింది, కానీ జార్జిని కూడా అవుట్ చేయడం చూసాం. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా మార్కర్ కావచ్చు, క్లాసన్ కావచ్చు, మిల్లర్ కావచ్చు, వీళ్ళందరూ చిన్న 30, 20 10 తప్ప పెద్ద స్కోర్ అయితే ఇంకా రాలేదు వీళ్ళ దగ్గర నుంచి అయితే. మహారాజు కూడా కొంచెం 14 రన్స్, అంటే పెద్ద నాకులు అయితే రాలేదు. ఒక జార్జి తప్ప మిగతా అందరూ కూడా చిన్న నాకులతో అయితే ఒకరు కూడా 50 చేయలేదు, మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అందరూ లోగానే ఉంది స్కోర్ అంతా కూడా. ఇంకా 218కి అయితే ఆల్అవుట్ అయిపోయారు. 10 ఓవర్లకి 10 వికెట్లు పడిపోయి 45 ఓవర్లు అంటే ఆల్మోస్ట్ 46 ఓవర్లు అయితే ఆడడం చూసాం వాళ్ళనైతే. ఇంకా ఓవర్స్ ఉన్నప్పటికీ గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉంది. ఒకవేళ వికెట్లు ఉన్నా కూడా కష్టమే. కాబట్టి ఓవరాల్గా అయితే ఒక మంచి ప్రదర్శన వచ్చింది యంగ్ టీం నుంచి అయితే. మంచిగా ఎమర్జ్ అయ్యారు. ఇందులో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది హర్షదీప్ సింగ్ మళ్ళీ బ్యాక్ అయ్యాడు, 4 వికెట్లు తీశాడు. అలానే ఆవేష్ ఖాన్ కూడా పర్లేదు, వికెట్లు తీశాడు. అలానే మనకు రింకు సింగ్ మంచి వచ్చాడు, మంచి ఫినిషర్ వచ్చాడు. అలానే తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో నేను ఆడతానని నిరూపించాడు. ఎందుకంటే ఫస్ట్ 2 ఇన్నింగ్స్లో ఫెయిల్ అయినప్పటికీ అతను నేను ఉన్నానని ఆడతానని చూపించాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ని ఫస్ట్ 2 మ్యాచ్లు ఫెయిల్ అయిన అతన్ని పడిదారిని తీసుకొచ్చారు. పడిదారి కూడా మంచి క్లాసిక్ షాట్ తోటి ఆడడం చూసాం. సాయి సుదర్శన్ అయితే ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ 2 మ్యాచ్లు మంచిగా ఆడడం చూసాం. ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. అతను కూడా ఓపెనర్ బ్యాట్స్మెన్గా అయితే మంచిగా ప్రదర్శన అయితే అతని నుంచి వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే ఇంకా ఈ యంగ్ టీంలో మనకి పాజిటివ్స్ ఏమన్నా సాయి సుదర్శన్ ఒకడు, సంజు శాంసన్ చాలా రోజుల తర్వాత ఒక సెంచరీ వచ్చింది అతనికి అయితే. తిలక్ వర్మ ఎమర్జ్ అయ్యాడు, రింకు సింగ్ ఎమర్జ్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో ఆడిచ్చారు, అతను కూడా మంచిగా ఆడాడు. లాస్ట్లో వచ్చి 2 4లు పడడంతో స్కోర్ని ముందు తీసుకునే ప్రయత్నం చేశాడు. 9 బాల్లో 14 రన్స్ అయితే చేశాడు అతను. ఓవరాల్గా అతను బౌలింగ్లో కూడా మంచిగానే వేసాడు. అతను అయితే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో కూడా మంచిగా అక్షర్ పటేల్ కానీ ఇద్దరు స్పిన్నర్లు, ఎందుకంటే చాహల్ని మెయిన్ స్పిన్నర్ని పక్కన పెట్టి అక్షర్ పటేల్ని వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆల్రౌండర్ అయితే ఆడించారు. ఇద్దరు ఆల్రౌండర్ అయితే ఆడడం చూసాం. ఇద్దరికైతే 2 వికెట్లు వాషింగ్టన్ సుందర్కి, అక్షర్ పటేల్కి 1 వికెట్. ఇద్దరు కూడా ఎకానమిక్గా బౌలింగ్ చేయించారు. 3.8 ఇచ్చారు పర్ ఓవర్కి అయితే వాషింగ్టన్ సుందర్. అలానే 4.8 మన అక్షర్ పటేల్ ఇవ్వడం చూసాం. ఓవరాల్గా అందరూ ఒక ముఖేష్ కుమార్ కొంచెం 6.2కి వెళ్ళారు తప్ప మిగతా అందరూ కూడా 5 బిలోనే ఉన్నారు. హర్షదీప్ సింగ్ అయితే 3.3 ఇచ్చాడు, చాలా లో. అతనే లోయెస్ట్ ఎకానమీగా అయితే బౌలింగ్ చేయడం చూసాం. ఓవరాల్గా ఈ యంగ్ టీం అయితే సౌత్ ఆఫ్రికా వెళ్ళి వాళ్ళు కూడా యంగే ఉన్నారు, కానీ వాళ్ళల్లో మార్కరమ్, క్లాసెన్, వ్యాండర్సన్, కొంచెం మిల్లర్, వీళ్ళు కొంచెం సీనియర్ ప్లేయర్లు, వీళ్ళు ఆడే ప్రయత్నం చేశారు. మన టీంలో అయితే సీనియర్ ప్లేయర్ అంటూ నాకు తెలిసి అతను ఒక్కడే కదా, కేఎల్ రాహుల్, సంజు శాంసన్ తప్ప మిగతా అందరూ న్యూ ప్లేయర్సే, యంగ్ ప్లేయర్సే. కాబట్టి మనం మంచి విజయం సాధించింది అనుకోవచ్చు.